భూలోకానికి పంపబడ్డానని యోహాను సువార్తలోని 6వ అధ్యాయంలో 38వ వాక్యంలో కూడా మనకి కనపడుతుంది. చదువుకున్న మాట, నా ఇష్టం నెరవేర్చడానికి నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చడానికి పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం గమనించినట్టే ఇక్కడ రాయబడిన మాట, యేసు ప్రభువు అంటున్నాడు, నా ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను రాలా, నేను నా తండ్రి నన్ను పంపి ఇష్టం నెరవేర్చడానికి పరలోకము నుండి ఈ లోకానికి దిగి వచ్చాను అని యేసు ప్రభువు చెబుతున్నారు. మరి దేవాది దేవుడైన శరీరధారిగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన బ్రతుకుతున్న అన్నింటిలో కూడా తండ్రి ఇష్టమే నెరవేర్చినట్లుగా మనకి ఈ వాక్య భాగాలు బట్టి కనపడతా ఉంది. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ బ్రతుకులో, నీ జీవితంలో నీవు దేవునికి ఇష్టానుసారంగా బ్రతికే వ్యక్తిగా ఉన్నావా, లేకపోతే నీకు ఇష్టానుసారంగా బ్రతికే ఉన్నావా, లేకపోతే నీకు నచ్చిన వాళ్ళ కొరకు, నీకు మెచ్చిన వాళ్ళ కొరకు, నిన్ను ప్రేమించే వాళ్ళ కొరకు, నీకు విలువించే వారి కొరకు, నిన్ను గౌరవించే వారి కొరకు వారికి ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నావా? ఒకసారి ఆలోచించుకోవడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. మీరున్నారు, మిమ్మల్ని ఎందరో ఒక విషయం అడుగుతున్నాను. మిమ్మల్ని అడిగితే మీకు ఇష్టమైనది ఏదైనా ఉంది అంటే ఏం చెప్తారు? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చెప్తారు. చెప్పరా? హల్లెలూయా. చెప్పరా? అందరికి ఒకటే ఇష్టం ఉన్నదా? ఈ అమ్మాయికి ఒకటి ఇష్టం, ఈ అమ్మాయికి ఒకటి ఇష్టం, ఈ అమ్మాయికి ఒకటి ఇష్టం. నీకు ఇష్టమంటే నాకు పలానా 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 ఇష్టం, నాకు అసలు ఏ కోరిక లేదయ్యా, నాకు దేనికి ఇష్టం లేదయ్యా అనే వాళ్ళు ఒక్కళ్ళన్నా చేయండి చెప్పండి. చెప్పగలుగుతారా? ఏం చెప్పగలగట్లేరా? చెప్పలేరు. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక దాని ఇష్టం ఉంటుంది, ఏదో దాని కోరిక ఉంటుంది, ఏదో ఒక మనసు ఉంటుంది, ఏదో ఒకటి కావాలని వాంఛన ఉంటుంది. అయితే చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు మాత్రమే ఆయన అంటున్నాడు, తండ్రి ఇష్టమే నా ఇష్టం, నా ఇష్టం ఏది కూడా భూలోకంలో నెరవేర్చడం కాదు, తండ్రి ఇష్టమే నెరవేర్చబడాలని యేసు ప్రభు చెప్పారు. ఇంకా మనకు అర్థం కావాలంటే యేసు ప్రభు వారు గెత్సేమనే తోటలో ప్రార్థన చేసుకుంటున్నారు. అప్పగించబడే సమయం ఆసనం అవుతుంది. అప్పుడు సర్వ మానవాళి కొరకు పాప గిన్నె ఆయన ఉంది. ఆ గిన్నెలోని తాకితే యేసు ప్రభు తండ్రికి దూరం అయిపోతారు. ఆ గిన్నెలో తాకితే యేసు ప్రభుని పట్టుకుంటారు. ఆ గిన్నెలో తాకితే యేసు ప్రభుని